బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లను తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్ లో పొందుపరచాల్సిన అంశాలను ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లను తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్ లో పొందుపరచాల్సిన అంశాలను ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి అప్లికేషన్లను తీసుకుంటున్నారు. ఇక అప్లికేషన్ ఫామ్ లో పొందుపరచాల్సిన అంశాలను ప్రజలకు అధికారులు వివరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా నల్గొండలో ఇక్కడ అప్లికేషన్ల స్వీకరణ ఏ మేరకు కొనసాగుతుంది? అలాగే ప్రజలు ఏ మేరకు చేరుకుని అప్లికేషన్లను సమర్పిస్తున్నారు? పరిస్థితి ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజా పరిపాలన సభలు ఇప్పటికీ గ్రామ గ్రామాన ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లా అధికారులు, మంత్రి యంత్రాంగం పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలనలో 9 సంవత్సరాల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలు అందడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజా పరిపాలన సభలు కూడా గ్రామ గ్రామాన పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లాలోని నల్గొండ నియోజకవర్గంలోని నల్గొండ సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి పరిధిలోని వార్డులో ఉన్నాము. దీనికి సంబంధించి నల్గొండ క్యాంప్ కార్యాలయంలో ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో పనిచేసే వర్కర్స్ కూడా ఇప్పటికీ తమ దరఖాస్తులకు పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ఎలాంటి రేషన్ కార్డు కానీ నిబంధనలు ఏం లేదు. ఎవరైతే పేదలు ఉంటారో వారికి సంబంధించినటువంటి దరఖాస్తులో ఆధార్ కార్డుతో నమోదు చేసుకొని పూర్తిగా వారికి కావాల్సినటువంటి విషయాలను పొందుపరచుకుంటే సరిపోతుంది. ఒకే దరఖాస్తు ఫారంతో పూర్తిగా అన్ని వివరాలు అందులో సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది లేదు. దరఖాస్తు ఫారం కేవలం తీసుకొని వచ్చి పూర్తిగా చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంబంధించినటువంటి పరిపాలన సభ ఏర్పాటు చేసినట్టు సంబంధంలో ఈ యూనిట్ సంబంధించి మాట్లాడడానికి కూడా జిల్లా అధికారుల యంత్రాంగం ఏర్పాటు చేసిన అధికారులు మనతో పాటు ఉన్నారు. వారు కూడా ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ సంబంధించినటువంటి ప్రజా పరిపాలన సంబంధించినటువంటి కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎన్నింటికి ప్రారంభమైంది? సంబంధించినటువంటి దరఖాస్తుల సమయము ఎప్పటి వరకు కొనసాగుతుంది? దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి? ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు స్వీకరణ జరుగుతున్నది. చాలా సింపుల్ గా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వము అభయహస్తం అనే కొత్త పథకం ప్రవేశపెట్టింది. ఇందులోనే ప్రతి ఒక్కటి మహాలక్ష్మి పథకం అని, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి గృహజ్యోతి పథకం, చేయుత పథకానికి సంబంధించిన ప్రతిదీ ఇందులోనే 5 గ్యారంటీలకు సంబంధించినవి ఒక అప్లికేషన్ లోనే ఉంటున్నాయి. చెప్పండి, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలు కాదు, కొంతమంది అనేక మంది పేదలు ఉన్నారు. దరఖాస్తు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తు లేదు, వాళ్ళకి ఎలా చేసుకోవాలని వాళ్ళు సందిగ్ధులు ఉన్నారు. రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు తీసుకోవాలా, లేకపోతే దరఖాస్తు ఎలా చేసుకోవాలి? రేషన్ కార్డు లేకున్నా కానీ గవర్నమెంట్ ప్రకారం రూల్స్ ప్రకారం తీసుకోమని చెప్పారు. వాళ్ళు కొత్త రేషన్ కార్డు కోసం అయితే మీ సేవలో అప్లై చేసుకొని మనకి దరఖాస్తు మాన్యువల్ గా ఫిల్ చేసి ఇవ్వమని చెప్పారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిరుద్యోగులు ఎవరైతే ఆధార్ కార్డు నమోదు చేసుకుని ఉన్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు కానీ తదితర సంబంధించిన సమస్యలు ఏదున్నా, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, దరఖాస్తు, పింఛన్స్ అయితేనేమి ఒకే ఫామ్ లోని తమ సంబంధించినటువంటి పూర్తిగా ఒక డేటా ఉంటుంది, అందులో పొందుపరుచుకుంటే సరిపోతుంది. కానీ రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి లేదు అంటే అనేది తిరస్కరించేది ఎలాంటి పద్ధతులు లేదు. నిరుపేదలు, నిరుద్యోగులు, కూలీలు సంబంధించిన వికలాంగులు, ఇతరులు కూడా
తమ యొక్క సంబంధించినటువంటి కాలం ఉంటుంది, ఆ కాలంలో పొందుపరుచుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు చేసుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు. అప్లై చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా మనతో పడుతున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం అప్లై చేస్తున్నారు? మీకు రేషన్ కార్డు ఉందా? ఎంతమంది ఉన్నారు మీరు? ఎప్పుడు వచ్చారు మీరు? అప్లై చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ప్రతి డివిజన్ గా ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రక్రియ సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో అధికారులకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి సెంటర్లో తమకు దరఖాస్తు చేసుకోవాలి. ఏదైతే ఈ రోజు ఆదివారం ఉంటారో కూడా జనవరి 6 వరకు కూడా ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజ్ కాకుండా ఎవరిని సంబంధించిన వారిని సందర్శించాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు ఉండి ఈ ప్రాంతానికి సంబంధించిన వారైతే అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి ప్రారంభమైంది మాత్రమే, 6వ తారీఖు వరకు ఎండింగ్ అవుతుంది. సంబంధించిన వికలాంగులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ గ్రామానికి సంబంధించినటువంటి గతంలో పింఛన్ చేసుకునేవారు, వికలాంగులు కూడా కొంతమంది చేసుకోలేకపోయారు. వారు కూడా ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేని కొరకు దరఖాస్తు చేస్తున్నారు? మేము దివ్యాంగులది గురించి చేస్తున్నాం. ఏంటంటే ఈ జనవరి 6 తారీఖు వరకే పెట్టారు, కానీ ఎక్కడెక్కడ లైన్లు చాలా ఉండు, వికలాంగులు చాలా అవస్థలు పడుతుంది. కాకపోతే టైం కొద్దిగా 6 తారీఖునది వ్యవధి పొడిగిస్తే మంచిగా ఉంటది. ఎందుకంటే చాలా దిక్కుల పోతే లైన్లు కట్టి ఉండు, ఇక్కడికి వస్తే వాళ్ళకి చాలా తక్కువ. మంచిగానే ఉంది గ్యారెంటీ కార్డుల గురించి, నాకు చాలా మంచిగానే ఉంది. కానీ కొంచెం కాలం 6 తారీఖులను పెట్టి కానీ కొంతమంది దివ్యాంగులు అడగలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు అందుబాటులో రాకుండా ఉండలేని పరిస్థితులు కొంచెం పొడిగించాలి. దీన్ని 6 తారీఖు అనేది 12 తారీఖు అంటే ఏం కాదు. ఎందుకంటే కొందరు మానసికంగా వెనుకబడి ఉంటారు, వాళ్ళు కావాలంటే చాలా కష్టమైపోతుంది. 6 తారీఖే 1 తారీఖే అని అంటారు. కొందరు కొందరు రూపాయలు తీసుకుంటారు. బస్సులు ఎక్కాలంటే ఒక వికలాంగుడు దివ్యాంగుడు ఎక్కలేకపోతుండ్రు. దివ్యాంగుడు ఎక్కలేకపోతుంది. దివ్యాంగులు పెట్టారు, అది కాలు పెట్టే కళ్ళు లేదు, నూకేస్తున్నారు, కింద పడిపోతున్నారు. దివ్యాంగులు కింద పడిపోతున్నారు. అది బస్సులో దివ్యాంగులకు అస్సలు బెనిఫిట్ లేదు, ఎక్కలేకపోతున్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే సంబంధించిన కేంద్రాలకు సంబంధించినటువంటి అప్లై చేసుకోవడానికి ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి, వారిని కూడా పూర్తి స్థాయిలో లైన్ లో నిలబడిపోతున్నటువంటి పరిస్థితి, వారిని అడిగి తెలుసుకున్నాము. ఏదేమైనప్పటికీ ప్రజా పరిపాలన అప్లికేషన్ చేసుకోవడానికి సింపుల్ గా ప్రతి నియోజకవర్గంలో కౌంటర్లు ఏర్పాటు చేశారు. వార్డులో అయితే ప్రతి వార్డుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిర్భయంగా వచ్చి ఎవరిని సందర్శించాల్సిన అవసరం లేదు. పూర్తిగా తమకు కావాల్సినటువంటి ఏదైతే దరఖాస్తు ఫారం ఉంటుందో అందులో నింపుకొని పూర్తిగా తమకు కావాల్సిన అవసరాలని మహాలక్ష్మి అయితేనే, రైతు భరోసా అయితేనే, ఇందిరమ్మ ఇల్లు అయితేనే, గృహం జ్యోతి అయితేనే, చేయుత పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా కౌంటర్లు ఏర్పాటు చేశారు. కాబట్టి పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి 6 గ్యారంటీల స్కీమ్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు. నేరుగా రావడానికి కూడా ఇబ్బంది పరిస్థితి. ఇది పూర్తిగా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తున్నట్లయితే 12 నియోజకవర్గాల్లో ఇప్పటికీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తిగా సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. మన కాంతితో శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.